షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో ఒక 3 కంపెనీలు వాల్యూ ఉన్నటువంటివి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటివి, ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉన్నటువంటివి, మంచిగా గుడ్విల్ బ్రాండ్ ఉన్నటువంటివి, రేటు తక్కువైనా బాధ లేదు, అంటే ఇంకా పెరగలేదని అనుకోక్కర్లేదు, ఒక్కసారి జంప్ వస్తాయి మంచి కంపెనీలు. ఓకే, ఇప్పుడు టీటీకే హెల్త్ కేర్, టీటీకే ప్రెస్టేజ్ వాళ్ళది ఏవైతే కుక్కర్లు ఉన్నాయో వాళ్ళదే. ఇది చూద్దాం ఈ టీటీకే హెల్త్ కేర్ ఎలా ఉంది ఏంటిదని. క్వార్టర్స్ అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 6 కోట్లే వచ్చింది. ఈ సంవత్సరం అదర్ ఇన్కమ్ వచ్చింది 601 కోట్లు. అంటే 6 కోట్లకి 600 కోట్లు. అంటే ఎన్ని రెట్లు? 10 రెట్లు, 100 రెట్లు పెరిగినట్టు. 10 రెట్లు అంటే 60, 100 రెట్లు పెరిగింది. అదర్ ఇన్కమ్ వచ్చింది. అందుకని ఏదన్నా అదర్ ఇన్కమ్ అయినా ఇన్కమే కాబట్టి ఎప్పుడు రాదు, ఒకసారి వస్తుంది, కానీ నెట్ ప్రాఫిట్లో యాడ్ అవుతుంది. కాబట్టి 601 కోట్లు. ఇది సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది అయ్యా? 42 కోట్లు, 40 కోట్లు, 12 కోట్లు, 24 కోట్లు. మరి 600 కోట్లు ఒక క్వార్టర్కే వచ్చింది అంటే 40, 30, 50 సంపాదించే కంపెనీ 600 కోట్లు అదర్ ఇన్కమ్ వచ్చిందంటే 15 ఏళ్ల సంపాదన వచ్చినట్టే కంపెనీకి. ఇది మెయిన్ బెనిఫిట్. 600 కోట్లు ఫస్ట్ క్వార్టర్కి వస్తే మిగిలిన ఏవైతే ఉన్నాయో ఎంత వచ్చినా ఎడిషనల్గా కంపెనీకి బెనిఫిటే. ఇది కనుక తగినప్పుడల్లా కొనుక్కోండి. ఏప్రిల్, మే వరకల్లా ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది. టీటీకే హెల్త్ కేర్. ఇక బ్యాలెన్స్ షీట్కి వస్తున్నా 14 కోట్లు షేర్ క్యాపిటల్, 316 కోట్లు రిజర్వులు. నెక్స్ట్ క్యాష్ ఫ్లో వచ్చి 5 ఉంది. రేషియోస్ ఇన్వెస్టర్స్ వచ్చి అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 74.56 ఉంది. అంటే ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది. మ్యాక్సిమం 75 ఉండాలి, మ్యాక్సిమం ఉంది 74.56. ఎఫ్ఐఏలు చాలా కొంచెం ఉంది 2.34. డిఏఏలు 2.51 కొంచెమే. ఇక పబ్లిక్ వచ్చేటప్పటికి 20.59. ఇది సింపుల్గా. దీనికి పీర్స్ ఎవరెవరు హెల్త్కి సంబంధించినవి అవుతున్నాయో ఫార్మాస్టికల్ కంపెనీలు అవన్నీ కూడా దీనికి పీర్స్ కిందకి వస్తాయి. ఇక తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ బాగా పైకి వెళ్ళిపోవటం జరిగింది. ఎప్పుడైతే తిరుగుతుందో తిరిగి మళ్ళీ వీ షేప్లో వచ్చినప్పుడు కొనాల్సి ఉంటుంది. ఇక తర్వాత టీటీకే హెల్త్ కేర్ ఏం చేస్తుందో చూద్దాం. టీటీకే హెల్త్ కేరు కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనమాట. క్వాలిటీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అంటే ఇవన్నీ ఇవే. ఈ కన్జ్యూమర్ వాటర్, వుడ్ వార్స్ గ్రేప్ వాటర్ మనం చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ వాడింది, మా అమ్మ వాడింది అని అంటారు, అడ్వర్టైజ్మెంట్ అనమాట. వుడ్ వార్స్ గ్రేప్ వాటరు, అది టీటీకే హెల్త్ కేరు. పాత వాళ్ళందరికీ ఈ గ్రేప్ వాటర్ గురించి చెప్పక్కర్లే, చాలా ఫేమస్ అనమాట వుడ్ వార్స్ గ్రేప్ వాటర్. అది వీళ్ళదే బ్రాండ్. ఇంకో యువ, గుడ్ హోము, ఇవన్నీ కూడా వాళ్ళ బ్రాండ్స్. తర్వాత సింపుల్గా ఇంకా వాళ్ళవి వచ్చి ఈ ప్రొడక్ట్స్ డివిజన్ అంటే ఇవన్నీ అనమాట. మయోసిస్ట్, వెంచూరా, టీటీకే హెల్త్ కేర్, ఎండూరా ఇది కూడా వీళ్ళది. తర్వాత ఫుడ్ డివిజన్. ఇట్లా మనం క్లిక్ చేస్తే తెలుస్తుంది ఫుడ్ డివిజన్. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ ఫుడ్ డివిజన్ సంబంధించి. ఓకే, టీటీకే హెల్త్ కేర్ చాలా మంచి కంపెనీ, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టీటీకే హెల్త్ కేర్ ఎప్పుడు కొనాలి అంటే గ్రాఫ్కి వస్తే ఇక్కడ మనము టీటీకే హెల్త్ కేర్ 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 926. ఇది ఇప్పుడు 931 రూపాయలు ఉంది. 5 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిండు. ఒకవేళ బై చేస్తే సపోర్ట్ వచ్చి 926లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి సింపుల్గా. ఇది టీటీకే హెల్త్ కేర్. మళ్ళీ ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడొచ్చు మనం. టీటీకే హెల్త్ కేర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి? ఇక్కడ వచ్చింది బై స్టార్టింగ్లో 696, 700లో, ఇప్పుడు 930లో ఉంది. టీటీకే హెల్త్ కేర్ మొత్తం పెరిగి పడి మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు ఎంటర్ అవ్వాలి. ఏప్రిల్, మే వరకు ఉంటే మంచి పైసలు వస్తాయి మీకు. ఇది సింపుల్గా టీటీకే హెల్త్ కేర్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చి ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎల్ఐసి గవర్నమెంట్ది మొన్ననే పబ్లిక్ ఇష్యూకి రావడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ జూన్ 2021లో 3 కోట్లే వస్తే లాభం, ఇప్పుడు 683 కోట్లు లాభం రావడం జరిగింది. యాన్యువల్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయరు 4,000 కోట్లు, మార్చి 2022కి 4,000 కోట్లు వచ్చింది. మనకిప్పుడు
683 కోట్లు రావటం జరిగింది. అయితే మార్చిలో ఎక్కువ వచ్చింది. ఎప్పుడైనా కానీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ మార్చి వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో టార్గెట్లని, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుందని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం పాలసీలు చేయటం అలా ఎక్కువ జరుగుతుంది. సంవత్సరం అంతా ఒక ఎత్తు, లాస్ట్ క్వార్టర్ ఒక ఎత్తు. ఇది ఫస్ట్ క్వార్టరే ఇంత వస్తే మనకి లాస్ట్ క్వార్టర్లో ఏదైతే యాడ్ అవుతుందో ఇంకా బాగుంటుందని అర్థం. అందుకని ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్, ఇన్సూరెన్స్ అవేర్నెస్ పెరిగింది. ఇన్సూరెన్స్ మొన్న ఐపీఓకి రావడం జరిగింది 900 చిల్లర. ఇప్పుడు చాలా తక్కువలో ఉంది షేరు. ఫ్రీ రిస్క్ బై అంటారు, అంటే రిస్క్ లేనటువంటి షేరు. ఇంకోటి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటిది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇన్సూరెన్స్ సెక్టార్. తర్వాత ఇక క్యాష్ ఫ్లో వచ్చి 7,350, ప్రమోటర్ స్టేక్ వచ్చి 96.5% గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. ఎఫ్ఐఎల్ 0.12 లేరు ఎక్కువ, డిఐలు 1.06 అది కూడా తక్కువ ఉంది. ఇక పబ్లిక్ దగ్గర వచ్చి 2.32, అంటే మ్యాక్సిమం 96.5% గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి, బయట లేదు కాబట్టి మంచి సేఫ్టీ, సెక్యూరిటీ మంచిగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో ఎల్ఐసి వెబ్సైట్కి వెళ్తే మనం చూడొచ్చు. ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ ప్లాన్లు, పెన్షన్ ప్లాన్లు, యూలిప్ ప్లాన్లు, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇవన్నీ కూడా దాని యొక్క సంబంధించినటువంటి ఎల్ఐసిలో ఏవైతే ఉన్నాయో బీమా జ్యోతి, బీమా రత్న ఇవన్నీ లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్టు. ఎల్ఐసి పాలసీల గురించి ఏవైతే ఉందో ఇదంతా సింపుల్గా మనము ఎల్ఐసి ఆఫ్ ఇండియా గ్రాఫ్కి వెళ్తే ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఎల్ఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 658.30 ఉంది. 661 దాటితేనే కొనాలి. ఎక్కడంటే రావాలి 661 5 డేస్ మూవింగ్ యావరేజ్, అది దాటితేనే కొనాలి. 10 డేస్ మూవింగ్ యావరేజ్ 458.66 అక్కడే ఉంది, రిస్క్ లేదు. కానీ మీరు ఇప్పుడైనా కొనవచ్చు, 661 దాటినాకైనా కొనవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సేఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటిది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఇది స్క్రిప్పు ఎల్ఐసిఐ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గ్రాఫ్ బాటంలో ఉంది. ఇక పడే అంత అవకాశాలు పెద్దగా ఏం లేవు. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. మీరు ఇయర్లీలో అట్లా చూస్తే మీకు తెలుస్తుంది. ఎల్ఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇయర్లీలో వచ్చి 650, ఇప్పుడు 658లో ఉంది, అంటే ఇయర్లీలోకి దగ్గరలోనే ఉంది. ఇయర్లీ లోలో ఉన్నట్టే, అంటే ఇక ఇంతకంటే లో అయ్యేది పెద్దగా లేదు అని అర్థం. అంటే లోలో దొరుకుతుంది అని అర్థం, చీప్లో దొరుకుతుంది అని అర్థం. మంచి కంపెనీ మళ్ళీ కొంచెం పెరగటం మొదలు పెడితే ఆ రేట్లు రావు. అది సింపుల్గా నానించి. ఇక తర్వాత ఇంకొకటి బజాజ్ ఫైనాన్స్. ఈ బజాజ్ ఫైనాన్స్కి ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 1000 కోట్లు వస్తే ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో 2,596 కోట్లు వచ్చింది. ఇక యాన్యువల్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయరు 7,000 కోట్లు వస్తే ఇప్పుడు మనకి ఒక క్వార్టర్కే 2,596 వస్తే 4 క్వార్టర్లకు కలిపితే 10,000 కోట్లు అవుతుంది సుమారుగా. అంటే లాస్ట్ ఇయర్ 7,000, ఇప్పుడు 10,000, అంటే నియర్లీ 30% ఇంక్రీజ్ అవుతుంది. ఇది సింపుల్గా బజాజ్ ఫైనాన్స్. ఇక వీళ్ళు ఏమేం చేస్తారో చూద్దాము. బజాజ్ ఫైనాన్స్ సంబంధించిన వీళ్ళు రిలేటెడ్ ఏమున్నాయో ఈ బజాజ్ ఫైనాన్స్. ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు చాలా షాప్స్ ఉన్నాయి వాళ్ళే. ఎక్కడికి పోయినా వీళ్ళు ₹1 కట్టండి, టీవీ తీసుకోండి, ఫ్రిడ్జ్ తీసుకోండి, వాషింగ్ మిషన్ తీసుకోండి, డిష్ వాష్ కొనుక్కోండి అని చెప్తారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ తోటి ₹1 కట్టండి అంటారు, కానీ నామినల్ అది. సింపుల్గా ఏంటంటే మొత్తం లోన్ ఇస్తామని అర్థం. అంటే అంత అన్నమాట వాళ్ళు. ఇప్పుడు సీజనల్ పెళ్ళిళ్ళు, ఫెస్టివల్స్ ఆఫర్లు వస్తాయి. అట్లాంటప్పుడు ఇప్పుడు విపరీతంగా సేల్స్ ఉంటుంది. అంటే పండగలప్పుడు, లేదు దసరా, దీపావళి, ఇట్లా వినాయక చవితి, సంక్రాంతి, క్రిస్మస్ అప్పుడు ఆఫర్లు ఉంటాయి. ఆఫర్లప్పుడు ఇది బాగా సేల్స్ ఉంటుంది బజాజ్ ఫైనాన్స్ కంపెనీకి. అంటే లోన్ల మీద చాలామంది ఎక్కువ మంది కొనుక్కునేటోళ్ళు ఉంటుంది. ఇది ఇక సింపుల్గా మన నుంచి ఇన్ఫర్మేషన్. ఇక బజాజ్ ఫైనాన్స్ మీరు చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్, ఈ బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ బాగా హైకి వెళ్ళటం జరిగింది. మీరు చూసుకొని ఎంటర్ అవ్వాలి. మళ్ళీ బజాజ్ ఫైనాన్స్ వచ్చి
ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది గ్రాఫ్ చూద్దాం మనం. గ్రాఫ్లో బజాజ్ ఫైనాన్స్ 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 74.62 ఉంది, అది దాటిపోయిండు. 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 73.61. ఇప్పుడు కనుక బై చేస్తే 74.62 స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండి ఏదైతే మొత్తం మళ్ళీ డౌన్కి వచ్చి వి షేప్లో గ్రాఫ్ తిరుగుతుందో అక్కడ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఉదాహరణకి ఇలా బాగా బాటంకి వచ్చి బాటం రాకపోయినా ఇట్లా వి షేప్లో తిరిగినప్పుడే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా మన నుంచి ఈరోజు ఈ 3 కంపెనీలు. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మళ్ళీ ఏదైనా ఉంది అంటే మీరు చెక్ చేసుకొని గ్రాఫ్ ఫండమెంటల్గా చూసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.